హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముల్లంగి తినాలి అంటే నాకేమో తినడానికి నేను ఎప్పుడు తినలేదు. 10 రూపాయలు పెట్టి మొన్న సాటర్డే మార్కెట్లో 2 ముల్లంగిలు ఆకుతో సహా తీసుకున్నా. దాంట్లోకి చిన్న మెంతం 2 కట్టలు తీసుకున్నా. నాకు నచ్చిన నా స్టైల్లో వండుతున్నాను. ఎలా ఉందో నేను తిని చెప్తాను, నచ్చితే మీరు కూడా చేసుకుందరు కానీ. ఓకే ఫ్రెండ్స్, దాంట్లోకి నేను ఎండు కొబ్బరి పొడి చేసుకుంటా కదా పుట్నాలు వేసి. ఇగోండి, ఒక్కొక్కటి 10 రూపాయలంట. ఇంతంత లేవు, చిన్నవి. ఊరి నుంచి తెచ్చుకునేదాన్ని, మధ్య ఊరు వెళ్తలేదు కదా ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి ముందు మిక్సీ పట్టేస్తాను. ఈ నలిగాక దీంట్లో పుట్నాలు వేస్తాను. నేను ఒక కొబ్బరి చెప్పి వేసానండి, ఎందుకంటే ఎప్పుడప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందని. ఇలా మెత్తగా నలిగిపోయాక ఇందులో పుట్నాలు వేసుకోవాలి. ఇడ్లీలో కన్నా, దోశలో కన్నా, ఇలా కూరల్లో కన్నా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇలా వస్తుంది చక్కగా. ఇది వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. సరే అండి, కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. కూర స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. ముల్లంగిల ఆకు ఇది సపరేట్ చేసేసాను. ఇదిగోండి, ఆకు వచ్చింది. ఆకు కూడా కట్ చేసి వేసేస్తా. ఇది మెంతికూర కూడా క్లీన్ చేసి వేసేసుకుంటాను. ఒక 3 పచ్చిమిరకాయలు, ఎందుకంటే నేనే ఓ చేతితో పట్టుకుని వీడియో తీయాలి కాబట్టి ఇవన్నీ కటింగ్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఇది ముల్లంగి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, మెంతికూర. ఇది ముల్లంగి ఆకు, అది కూడా కట్ చేసుకుంటా. కడాయి పెట్టుకున్నాను, నూనె పోసుకోవాలి. నూనె కాగిపోయింది, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయో లేదో చూద్దాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు అన్నీ వేసేద్దాం. ఇదిగో మనం మెంతికూర, ముల్లంగి ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేస్తున్నాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ఆకు కూడా అన్నీ నీట్గా వేసేసుకున్న తర్వాత శుభ్రంగా దీన్ని పైకి కిందకి బాగా కలిపి ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి వేగనిద్దాం. దీంట్లో కొంచెం కరివేపాకు వేద్దాం. ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఆకు వేసినప్పుడు ఎంత ఆకు అనిపించింది, మొత్తం ఆకంతా మగ్గిపోయింది. ఇంక ఇందులో ఇప్పుడు కొబ్బరి పొడి వేసేసుకుని ఆపేసుకోవడమే. కొబ్బరి పొడి వేసుకుందాం. నేను ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ముల్లంగి అంటే ఇష్టం ఉండదు కదా. కానీ టేస్ట్ చూసా, బాగానే ఉంది. తినకూడదు అన్నట్టేం లేదు. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. నేను రైస్లో తింటున్నాను. బాగా కలిపేసానండి, ఆపేసుకుంటున్నాను. ఇంక వేడి వేడి అన్నంలో పెట్టుకుని తినేయడమే. కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. మెంతికూర, ముల్లంగి కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా. చాలా బాగుందండి. మీరందరూ చేసుకోవచ్చు. నేను చేసుకున్నాక నాకు నచ్చింది, మీకు అందరికీ నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.